నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చ జరుగుతుంది. మనం కూడా కంటిన్యూగా కొన్ని ఇంటర్వ్యూలు చేస్తున్నాం. మొన్న ఇక్కడనే మరి ఉస్మాన్ యూనివర్సిటీలో E1 E2 దగ్గర ఇక్కడ రాగి జవామే దగ్గర అక్కడ కన్నబోయిన రాజయ్యతో ఇంటర్వ్యూ చేసినాం అదే ప్లేస్లో. ఆ ఇంటర్వ్యూ పెద్ద బ్లాక్ బాస్టర్ అయిపోయింది. కన్నబోయిన రాజయ్య మాట్లాడిన వీడియోలు కొన్ని కోట్ల మందికి రీచ్ అయింది. అందులో భాగంగా కూకట్పల్లిలో జగతిగిరిగుట్టలో ఒక తెలంగాణ ఉద్యమకారుడు చాలా ఫేమస్. మన ఛానల్ చూసి ఇంటర్వ్యూ చూసి నాకు ఫోన్ చేయడం జరిగింది. అన్న పేరు మాచర్ల భద్రన్న. నేను కూడా ఒక ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నా, నేను తెలంగాణ ఉద్యమకారుడిని అని అన్నాడు. మరి రండి అన్న ఉస్మాన్ యూనివర్సిటీ కంటే మొన్న వారం రోజుల నుంచి అనుకుంటుంటే ఈరోజు కుదిరింది. అన్న మనతో పాటు ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నాడు. అన్నని అడుగుదాం ఎందుకు నాకు ఫోన్ చేసిండు, ఎందుకు మరి మాట్లాడాలనుకున్నాడు. అన్న నమస్తే. నమస్తే. ముందుగా PMR టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇంకోటి మీరు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ? నేను బీఆర్ఎస్ పార్టీ. ఏమన్నా ఉందా, పోస్ట్ ఉందన్న? నేను కూకట్పల్లి SSL ప్రెసిడెంట్ చేసిన. ఇప్పుడు ప్రెసిడెంట్ SSL రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు మొన్న గవర్నమెంట్లో విలేజ్ డెవలప్మెంట్ డైరెక్టర్ అని రంగారెడ్డి జిల్లాకు చేసిన. అమ్మా, గవర్నమెంట్లో మీరు ఒక పోస్ట్ చేసినా కానీ అంటే అది చిన్న పోస్ట్. అంటే దానికి ఫండింగ్ ఎట్లా ఉంటుంది, హోదా ఉంటుంది. చెప్పండి అన్న, మరి ఇది ఇంటర్వ్యూ ఇస్తా అన్నారు. కన్నబోయిన రాజయ్య గురించి కూడా అదే రాజయ్య గారు మీకు పరిచయమా? నాకు పరిచయం, లైట్ పరిచయం. ఆయన చెప్పినవన్నీ వాస్తవాలు అని చెప్పేసి మీకు కాల్ చేయటం జరిగింది. అంతేనా? ఉన్న వాస్తవాలు మాట్లాడిన పెద్ద మనిషి, తప్పేం మాట్లాడలేడు. కాబట్టి అదే ఇంటర్వ్యూ ఇద్దామని చెప్పేసి. చెప్పండి, ఏం వాస్తవాలు, దేని గురించి మీకు వాస్తవం అంటే మీకు అట్లా మీకు తెలిసిన నిజాలేంది? టీఆర్ఎస్ పార్టీ 2001-2లో శ్రీశైలం యాదవ్ గారు ఒకటి ప్రచార రథం డొనేట్ చేసిన పార్టీకి. అది వాస్తవం, నిజమంటారా? నిజమే. అది బండి కూడా నా దగ్గర 2-3 సంవత్సరాలు ఉన్నది. నా దగ్గర కాకుండా రంగారెడ్డి నగర్ కుబులాపూర్లో గౌసుద్దీన్ అంటారు. ఆ గౌసుద్దీన్ దగ్గర కూడా ఒక 4-5 సంవత్సరాలు ఉంది. ఇంకొక ఆయన సుబ్బారెడ్డి అని ఉంటుంది, ఆయన దగ్గర కొన్ని సంవత్సరాలు ఉంటుంది. దాంట్లో ఇప్పుడు వెంకటనారాయణ అని చెప్పేసి కేసీఆర్ గారి పర్సనల్ PA. ఆయన మాకు ఇన్ఛార్జ్ ఇచ్చి నల్గొండ పోవాలన్నా, వరంగల్ పోవాలన్నా, కరీంనగర్ పోవాలన్నా, ఖమ్మం పోవాలన్నా దాంట్లో మమ్మల్ని పంపిస్తుంటే రూట్ మ్యాప్ ఇట్లా చౌటుప్పలు, చిట్యాల, నల్గొండ, నగరికల్, సూర్యాపేట అట్లా పోవాలని చెప్పేసి ఒక రూట్ మ్యాప్ ఇస్తుంటే మేము ముందులో పోయి కూర్చొని సార్ని అక్కడ వదిలిపెట్టేసి మళ్ళీ మీటింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చేస్తుంటే. అంటే ప్రచార రథం అంటే అది ఎట్లా ఉంటుంది అన్న? ఒక కార్ను తీసి దాన్ని ఓపెన్ జీప్ లాగా చేసారా? ఓపెన్ జీప్ లాగా. లేకపోతే ఇప్పుడు ఎలక్షన్ టైంలో కారు వెనకాల ఉండి దాన్ని ఎక్కి మాట్లాడతారు కదా? ఎక్కి మాట్లాడతారు. పోయేటప్పుడేమో ఇద్దరు పోతారేమో, మధ్యన ఒక ముగ్గురు కూర్చోవచ్చు, ముందులో ఒకరు కూర్చోవచ్చు. దాంతోనే మీరు తెలంగాణ అంతా తిరిగింది ఆ ప్రచార రథం? తిరిగినాం. చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొనిచ్చిన మాట వాస్తవం. మీరు సాక్ష్యం. మీ ఇంట్లోనే 2 సంవత్సరాలు ఉంది? మా ఇంట్లో కాదు, భవన్లో ఉంటుండే. నా దగ్గర ఒక 2-3 సంవత్సరాలు ఉన్నది. ఎట్లా, అదే ఎందుకు ఉన్నది మీ దగ్గర? నేను భవన్ పోగానే ఆ భవన్ సార్ ఎటు పోవాలంటే సార్కు ముందు వెహికల్ మేము పోయేసి దాంట్లో కూకొని వెళ్ళిపోతుంటాం, డ్రైవర్ పెట్టుకొని వెళ్ళిపోతుంటాం. కేసీఆర్ గారు కూడా కూర్చున్నాడు దాంట్లో, చిన్న శ్రీశైలం యాదవ్ అన్న గురించిన ప్రచార రథంలో? అదే మీద ఎక్కి మాట్లాడుతుండే, మైకిలో మాట్లాడుతుండే. ఆయన బట్టి అటు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉంటుండే, ఇటు లీడర్లు ఉంటుండే. ఒక 10 మంది వెనకాల నిలబడేటట్టు ఉంటుండే. లేకపోతే ఫోటోగ్రాఫర్స్ సార్ ముందు కన్వై పోతుంటే ఫోటోగ్రాఫర్స్ దాంట్లో నిలబడి వెళ్ళిపోతుండే వీడియోలు తీసేటంతా. అది అంటే మీకు కూడా వీడియో చూసిన తర్వాత గుర్తొచ్చింది. మరి ఇప్పటిదాకా ఎవరు చెప్పలే కదా? అందరికి తెలియదు కదా. KTR కూడా ఎక్కడ చెప్పలేదు. కేసీఆర్ తెలుసు. కేసీఆర్ తెలుసు. KTR లేరు అప్పుడు. అప్పుడు ఏడున్నాడు ఆయన? హరీష్ రావు తెలుసు. హరీష్ రావు. KTR ఏడున్నాడు అప్పుడు? అమెరికాలో ఉన్నాడు. చూస్తాను 7 తర్వాత వచ్చింది కదా. 7. అదే ఇప్పుడు మరి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొంత హెల్ప్ చేసిండు అంటారు. వీళ్ళేమో ఆన్లైన్ రౌడీ షీటర్ అంటున్నారు. అంటే వీళ్ళ సోషల్ మీడియా ద్వారా అన్ని ఛానల్ వీళ్ళు పెట్టించిన ఛానల్లే ఆయన రౌడీ షీటర్ కొడుకు ఇచ్చిర్రు అంటారు. మరి మాకు కూడా ఏమనిపించిందంటే మరి అరే మరి
ప్రచార రథం డొనేట్ చేసినప్పుడు ఆయన రౌడీ షీటర్ అని అప్పుడు తెలియదు, ఇప్పుడు సడన్గా ఇట్లా ఎందుకు అంటారు అని మాకు కొంత బాధ కలిగి మేము మాట్లాడుతున్నాం. మనం మీరేమంటారు? ఇప్పుడు మా బాధ ఏంటంటన్నా, ఎలక్షన్ వచ్చింది, ప్రచారం చేసుకోండి, ఏదైనా కాంగ్రెస్ ఏదైనా ఇచ్చిన హామీలు చేయలేదా, ఇంకోటి ఏమైనా చేసుకోండి. కనీసం వాళ్ళ పార్టీ స్టార్టింగ్లో ఒక ప్రచార రథం అనేది అప్పట్లో ఎక్కువ కాదు, ఇప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి కాబట్టి ప్రచార రథం ఎంత అని వాళ్ళు అనుకోవచ్చు. ఆనాటికైతే అది ముఖ్యంగా ఉపయోగపడలేదా? ఉపయోగపడ్డది. అదొకటే కాదులే, తెలంగాణ భవన్ కూడా చాలా మంది సాయం చేశారు. రాముల నాయక్ అంటూ వాళ్ళు, ఎమ్మెల్సీ రహమాన్, మాధవరం సుదర్శన్ రావు, జిట్ట బాలకృష్ణారెడ్డి, వీళ్ళు చాలా చేసారు. తెలంగాణ భవన్ కూడా ఉట్టే కాలేదు, అది మంచి కింద వేస్తేనే బిల్డర్లకు అడిగి పోయి అక్కడ రావటం, నైట్ నిద్రపోకుంటుండటం. ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు ఎవరు ఇక్కడ బీఆర్ఎస్లో లేరు ఇప్పుడు? అట్లా విరక్తికి వెళ్ళిపోయిన వాళ్ళు. ఏమైందంటే పార్టీ మంచి మూమెంట్ టైంలో గవర్నమెంట్ రాగానే వీళ్ళందరినీ పడేసి కొత్త పెట్టారు. కొత్త ఇప్పుడు జూబ్లీహిల్స్లో కరెక్ట్ పర్సన్కి టికెట్ ఇచ్చారమ్మా 2014లో కానీ 2018లో. అప్పటికి ఆడ కష్టపడేది యాక్చువల్లీ మన్న గోవర్ధన్, జూబ్లీహిల్స్లో. అలా భార్య ఇప్పుడు కార్పొరేటర్ మన్నే కవిత, మన్న గోవర్ధన్. ఆయనకంటే ముందు సతీష్ రెడ్డి అని ఉండే, దాన్ని రోడ్డమ్మట ఉంటుంది ఇల్లు. ఆయనకు ఒక కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వాలి. బా కష్టపడ్డాడు. మరి ఇప్పుడు ఏందన్న పరిస్థితి? అంతే ఇక, ఇప్పుడు చేస్తాం అప్పుడు మాకు తెలిసి రాలే అంటారు. నాకు కూడా కుక్కడపల్లి వివేకానంద డివిజన్ కార్పొరేట్ బీఫామ్ ఇస్తాను పిలిచిరు. అడిగి పోయినాక మా ఎల్మల్లకు టికెట్లు ఈ రెండే ఉన్నాయి, కుక్కడపల్లి వివేకానంద నగర్ అని చెప్పేసి. ఇప్పుడు కేసులేమో మా మీద ఉన్నాయి, పైసలు పెట్టిందే మేము, సొమ్ము ఒకటిది సోకొకటి కథ అయింది. మరి మీరు అయినా ఇప్పటికి బీఆర్ఎస్ మొత్తం వండి పెట్టినాక తినే టైంలో వేరే వాళ్ళు వచ్చి తింటారు. మీరు నిజంగా విరోచితంగా కొట్లాడారు. నా మీద కేసులు ఉన్నాయి. చూపించండి అసలు, ఫైల్ తెచ్చారు కదా, ఇదేంది అసలు? ఏ సంవత్సరం ఇది? చూస్తాం. 2007. ఇది 2008. ఎన్ని సెక్షన్లు పెట్టారు? ఏదైనా సెక్షన్ ఉంటారు 17 అది ఉంది. సరే, మొత్తానికైతే ఇది అక్యూజ్డ్ పర్సన్ అని మీ మీద కేసు అయింది. మా మాచర్ల భద్రయ్య సన్నాఫ్ గామయ్య తెలంగాణ కోసం ఐక్యంగా పోరాడాలి మాచర్ల భద్రయ్య. ఇక్కడ మనం చూడవచ్చు, అప్పట్లో ఈ పేపరు ఏదైనా పేపర్ పేరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు తెలంగాణ వాదులమంతా ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాష్ట్ర తెరాస ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి మాచర్ల భద్రయ్య అన్నారు. బుధవారం ఆల్విన్ కాలనీ స్థానికుల నాయకులు ఏర్పాటు చేసిన వంట వార్పు కార్యక్రమంలో భద్రయ్య పాల్గొన్నారు. లగడపాటి దిష్టిబొమ్మ దగ్నం చేసిర్రు. తర్వాత నిరాహార దీక్షలో ప్రజలు భాగస్వాములు కావాలని మాచర్ల భద్రయ్య పిలుపునిచ్చిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఖాయం మాచర్ల భద్రయ్య. కేసీఆర్తో మీరు కలిసి పనిచేసారు. అయితే స్టార్టింగ్కి వెళ్దాం. ఇది ఎప్పుడంటే హరీష్ రావు డప్పు బహుకరిస్తున్న మాచర్ల భద్రయ్య. హరీష్ రావుకే డప్పు. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తే మరి భద్రన్న లాంటి వాళ్ళకైనా టికెట్ ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు హరీష్ రావుతోనే పనిచేసాడు. నాకు తెలిసి మాగంటి సునీతమ్మ ఎన్నడూ కూడా అంటే తెలంగాణ ఉద్యమాలు చేసినట్టు నాకైతే గుర్తులేదు. మరి మీరు చెప్పాలి. టీడీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్ కొంచెం దాంట్లో అది తెలంగాణ కోసం రీలే నిరాహార దీక్షలో మాట్లాడుతున్న మాచర్ల భద్రయ్య. నిజంగా ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు కూడా జై తెలంగాణ ఉద్యమం కోసం కదా, ఆంధ్రోళ్ళు కదా, ఆంధ్ర అయినా కానీ ఇప్పుడు సెటిల్ అయిన వాళ్ళు కూడా కొందరు సపోర్ట్ చేశారు కదా తెలంగాణ వచ్చే మూమెంట్లో. అది ఇదేమో కేసీఆర్తో ఒక్కరోజు కూలీలో పాల్గొన్న మాచర్ల భద్రయ్య. ఇక్కడ అన్నం చూడవచ్చు, ఇక్కడ కేసీఆర్ చూడవచ్చు. ఇప్పుడు అన్ననేమో బాగా వెనకకి అయిపోయిండు. అసలు కొత్తోడు వచ్చి రాజ్యసభలు ఎమ్మెల్సీ కేసీఆర్ గారు మరి సుదర్శన్ రావు గారితో మాచర్ల భద్రయ్య అన్న అట్లా అంటే అందరిని ఇట్లా కంట్రోల్ చేసుకుంటూ. ఒక్కరోజు కేసీఆర్ గారు కూలి చేస్తే ₹1,00,00,000. ఒక్కరోజు కేసీఆర్ గారు కూలి చేస్తే ₹1,00,00,000 ఎట్లా? అది ఎవరిచ్చారు? ఆగస్టు 15 జెండా ఆవిష్కరిస్తున్న మాచర్ల భద్ర. అది ఎట్లా పండు వాళ్ళు ఇచ్చేది? అది ఇప్పుడు బిల్డింగ్ కాడికి పోయాడు. బిల్డింగ్ కాడికి పోతే ఇంత చట్టం వస్తే 50,000
ఓకే, అంటే ఇక డబ్బులు ఇద్దామని ఫిక్స్ అయిపోయి వట్టిగా ఎందుకు ఒక కార్యక్రమం వినూత్నంగా ఉండాలి కాబట్టి 3 రోజులు చేస్తే 3 కోట్లు. అప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం రాసిండు ఎరికైనా, కేసీఆర్ గారిని ఒక్కరోజు పంపిస్తే కూలి పంపిస్తే ₹1 కోటి వస్తుంది, నెల మొత్తం పంపిస్తే ఎన్ని కోట్లు రావాలి? తెలంగాణకు మస్తు బడ్జెట్ వస్తుంది, అవును మస్తు పైసలు వస్తాయని చెప్పేసి పేదగా రాసిండు ఆయన. కానీ మీకు ఇప్పటిదాకా ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, కార్పొరేటర్ కూడా లేదు, మాకు అపార్ట్మెంట్ అయ్యారు. వామ్మో. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జాతీయ రహదారి దిగ్బంధం చేసిన మాచర్ల భద్రయ్య 2003లో. మరి మీరు ఇట్లా పడుకున్నట్టు మాగంటి గోపీనాథ్ గారు కానీ మాగంటి సునీత గారు కానీ ఇట్లా ధర్నాలు చేయరు రోడ్ల మీద? చేశారు. మరి వాళ్ళకి ఎందుకు టికెట్ ఇచ్చారు? మీకు బాధ అనిపించదా కొంచెం కూడా? పైసామే పరమాత్మే, పైసలు ఉంటే దేవుని కూడా కొనుక్కోవచ్చు. ఇప్పుడు రామన్న కేటీఆర్ ఏమంటుంటే అసలు వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు, చిన్న 200 గజాల భూమిలో ఉంటుర్రు అంటుండు. మరి గరీబ్ వాళ్ళకి ఇచ్చినామంటుండు. అట్లా చెప్తారు, ఏం చెప్తారు. హరీష్ రావు, శంకర్ గౌడ్ చనిపోతే కానీ వాళ్ళ ఇంటికి కూడా పోలే వాళ్ళు, కేసీఆర్ మా పార్టీ వాళ్ళు. అవునా? ఇంత కష్టపడ్డ వ్యక్తి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టండి. ఏడైనా శంకర్ గౌడ్ గడ్డ ఉందా? ఇక్కడ కూడా ఉన్నట్టు కదా హరీష్ రావు, శంకర్ గౌడ్తో మాచర్ల ఈయన ఇంకో శంకర్ గౌడ్. ఈయన కోట్లు ఖర్చు పెట్టిండా? కోట్లు ఖర్చు పెట్టిండు. ఖాజా కూడా అయినది, అయినా చచ్చిపోయినా పోలే. వీళ్ళకేం పుట్టింది మరి? ఎందుకు అట్లా? మొన్న చనిపోయింది. సరే, ఎప్పుడైనా చనిపోయినా కొంచెం కాంగ్రెస్ పార్టీలోకి పోయినా ఎటన్నా పోను. ఇప్పుడు మనకు ఉద్యమానికి సాయం చేసిండు కదా, ఉద్యమానికి సాయం మరి కాంగ్రెస్ లోకి పోయినా నువ్వు పోలే. మరి టీడీపీలో ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని మొత్తం ఖర్చు పెట్టిండు ఆయన, బా కోట్ల రూపాయలు. ఇప్పుడు మనుషులకైతే బంధాలు ఉండాలి. సినిమా అలాదే శ్రీహరి డి సినిమా, శంకర్ కూడా బస్తాల పైసలు పెట్టి అంతా అలే అవన్నీ ఇలా బొందకు పెట్టిరా. కానీ అయినా గుర్తించలే. ఇప్పుడు అయినా కూడా వేరే పార్టీకి అప్పుడు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఓడిపోయాడు. మళ్ళీ తర్వాత పట్టించుకోలేదు. మూసాపేటలో, కూకట్పల్లిలో, పోతిరెడ్డిపల్లి అని ఒక విలేజ్ రామాయంపేట దగ్గర, అటకెళ్ళి చంద్రబాబు నాయుడు వస్తుండు. మేము చంద్రబాబు నాయుడు ఆంధ్రలో తెలంగాణ తిరగొద్దని ధర్నా చేస్తున్నాం. సింగ్ అని ఒక సిఐ ఉండే, ఆయన బాగా సపోర్ట్ చేసిండు. సిద్దిపేట సిఐ సింగ్ అని ఒక సిఐ ఉండే, ఆయన చెప్పిండు మీరు లోపల పెట్టుకో బండ్లు అని చెప్పిండు. ఇప్పుడు చూసిన పర్వాలేదు, ఆయన రిటైర్డ్ అయిపోయింది. అయితే పెట్టుకున్నాక చంద్రబాబు నాయుడు బట్టి మైనంపల్లి హనుమంతరావు మనుషులు, మేము ఒక దిక్కు, వాళ్ళు ఒక దిక్కు. నేను మన కర్ణ ప్రభాకర్ అన్న, రాజేష్ ఉండి మొన్నటిదాకా చైర్మన్, అవును రాజేష్, దాంతో ఒక 400 మంది 300 మంది. వాళ్ళు రబ్బర్ బుల్లెట్ బాష్పాయిలు ఉపయోగిస్తే నా కాలు ఫ్రాక్చర్ అదైపోయింది. బా కొద్ది రోజులు లేవలే. మాట్లాడాడు కేసీఆర్ సార్, మాట్లాడాడు, ఫోన్లో మాట్లాడాడు. ఇక అంతే. ఎంతసేపు మాట్లాడాడు? ఎప్పుడు వేసాం ఎప్పుడు అంటారు? ఉద్యమం అప్పుడా? మళ్ళీ తెలంగాణ వచ్చినాకైతే మాట్లాడలేక మీకు ఎన్నోసార్లు టైం ఇచ్చిండు అది ఇది అంటారు. గిట్నే మామూలుగా అందరిలో కలిస్తే జనంలో గుంపుల గోవింద అన్నట్టు కలిసేది అంతే కానీ ఒక 5-10 నిమిషాలు టైం ఇచ్చింది లేదు. అధికారం రాకన్నా ముందు మీరు అవసరం వచ్చారు. అధికారం వచ్చినాక అవసరం లేకుండా అయిపోయింది. అసలు మీకు బాధ అనిపించాలి ఎన్నాడు? అవుతుంది, ఇది కాదు. యూనివర్సిటీలో దూదిమెట్ల బాలరాజు వీళ్ళందరికీ నా సొంతం పైసలు పెట్టే బెయిల్ ఇప్పించిన. పోయినపల్లి వినోద్ కుమార్ గారు, పీటర్ రాజేందర్ వీళ్ళు చెప్తే మీరు నా సొంత పైసలు పెట్టి ఇప్పించిన. బా, మరి ఇంత కష్టపడ్డారు, మీకు కనీసం నామినేటెడ్ పోస్ట్ ఏదైనా చైర్మన్ పోస్ట్ ఏది ఇవ్వలేదు. ఫోన్ వస్తుంది, కట్ చేయన్నా. అయితే మరి ఇంకా ఏం చెప్తారు మరి? ఇప్పుడు నేను ఒకటే చెప్పాను, మీరు ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్లో ఉన్నారు? బీఆర్ఎస్లో ఉన్నా ఇప్పటికైనా ఉద్యమకారులని చెప్పండి, పట్టించుకోవాలి. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఒకటే చెప్తాను, అధికారంలో ఉన్నప్పుడు ఇంటెలిజెన్స్ వర్గాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ పెట్టి ఎవడు ఉద్యమకారుడు ఎవడు తెలుసుకోవాలండి, ఎంతసేపు తెలుసుకోవచ్చా? వాళ్ళకి టికెట్లు ఇవ్వచ్చు కదా. అవును, ఎవడెవడో కొత్తకి వస్తే ఇలా పార్టీ ఆగమా మొత్తం తుక్కు అయిపోయింది. మీరు కూడా మొన్నసారి గట్టిగా పని చేయలేదేమో? చేసిరా సిటీలో గెలిపించుకున్నారు. సిటీలో కానీ ఊర్లలో పోయింది.
ఊర్లలో ఉద్యమకారులు గట్టిగా పగబట్టినట్టున్నారు, మీరన్నా కొంచెం సైలెంట్గా పోనీలే అన్నట్టు వదిలేసారు. కానీ ఇక్కడ డబుల్ బెడ్రూమ్స్ అవన్నీ ఇచ్చారు కదా. కానీ ఇప్పటికైనా వేల కోట్లు ఉన్నాయి పార్టీ పేరు మీద. పార్టీ ఏ పార్టీకి లేదు, మా పార్టీకి ఉన్నంత ఫండ్ ఏ పార్టీకి లేదు, అంటే ఆ పార్టీకి ఉన్న సభ్యత్వం ఏ పార్టీకి లేదు. మరి అదే అంత ఫండింగ్ ఉంది. ఇప్పుడు వాళ్ళు బాగా కూడా అఫీషియల్గానే అంత ఉంది, అన్అఫీషియల్గా కూడా వాళ్ళ దగ్గర వ్యక్తిగతంగా కూడా ఉంటాయి. మరి కొంత ఉద్యమకారులు అంటే మీకు ఉందో లేదో నాకు తెలియదు, కానీ మీలాగా చేసినోరా ఏం లేదు, వాళ్ళు సపోర్ట్ చేస్తే పోయేదేమిదన్న. ఇప్పుడు మీరు ఆ రోజు వీళ్ళకి బేర్లకు ఇప్పించేటి ఉద్యమాలకు పెట్టే డబ్బులు, ఆ కోకాపేటలో ఒక 2-3 ఎకరాలు కొంటే ఇలా మీకు అది 200 కోట్లు కాపు. ఇప్పుడు ఈ ఉద్యమాలకు పెట్టే పైసలు రోజు తెల్లారు లేస్తే ఇదే పని ధర్నా చేయాలి, రాస్తారు ఒక వేలు రోడ్ల మీద పడాలి, పిల్లలు ఒక్కాడా మేము ఒక్కాడా. కేసీఆర్ని నైట్ 12-1 ఇంటికాడ వదిలిపెడితే మళ్ళీ మీ ఇంటి వరకు ఉండేది. ఆ 2 గంటలకు ఎప్పుడు తింటాం, ఆ 2 గంటలకు ఎప్పుడు తింటాం. అవును, టైంకు తినాక ఇట్లా పొట్టలు వచ్చి, అవును గ్యాస్ ప్రాబ్లం, అల్సరు కొందరికి బీపీలు, కొందరికి షుగర్, అన్నీ కొనుక్కున్నాం. మీరు ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టుంటారు తెలంగాణ మొత్తం ఉద్యమంలో ఇప్పటిదాకా. రూపాయలు ఖర్చు పెట్టిన. కోటి రూపాయలు. ఆ ₹1,00,00,000 కోటి కోకాపేటలో కొనుక్కుంటే వాళ్ళు ఎందుకు అప్పుడు ఎంత ఉండే రేట్లు కోకాపేటలో మీకు ఐడియా ఉందా? నా వయసు పోయింది, సమయం పోయింది, ఆరోగ్యం ఖరాబ్ అయింది, అవమానం. ఇంకోరిని అమ్మ మీరు ఒక్కరే కోటి పెట్టిరంటే మరి ఇంకెంతమంది ఇప్పుడు జిట్టా పేపర్ యాడ్సే సార్, పేపర్ యాడ్సే కేసీఆర్కు ఒక సంవత్సరానికే ₹1,00,000 పెడుతుంటాయి. బా పేపర్ యాడ్స్. నమస్తే తెలంగాణ లేదు అప్పుడు. ఆంధ్రజ్యోతి, వార్త, ఆంధ్రప్రభ. ఎందుకు మరి మీకు అంత పిచ్చి? అంతే, తెలంగాణ పిచ్చోళ్ళం మేము, అంతే. తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజలందరూ బాగుంటారు, మాకు కూడా మేమే మనం రూల్ చేయొచ్చు, ఏం రావాలని చూడలేము అప్పుడు. తెలంగాణ కావాలి, విద్యా ఉద్యోగాలు, నీళ్లు కావాలి, నిధులు కావాలని ఆలోచించడం తప్ప ఈ నీళ్లు ఆలోచించకపోతే, ఈ నిధులు ఆలోచించకపోతే, ఈ విద్య ఆలోచించకపోతే, ఉద్యోగం ఆలోచించకపోతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చేసుకుంటే వేరే ఉంటుండే. బాగా నమ్మించారా? నమ్మిరు కదా, నమ్మినవి అట్లా. అదే అంటే పాటలకు ఆకర్షితులేరా? కేసీఆర్ మాటలకే ఏం చెప్పేదాన్ని ఉద్యమం టైంలో మీకు బాగా నచ్చిన స్ఫూర్తినిచ్చే అంటే ఏమైనా కొన్ని మచ్చుకు వార్తం గుర్తుంటాయి కదా, ఏం చెప్పేది ఎక్కువ స్పీచ్లలో? సోనియా గాంధీ తోటి ఢిల్లీలో మాట్లాడిన తర్వాత హైదరాబాద్కి వచ్చారు. ఇటు ఈటల రాజేందర్, ఇటు నాయన నరసింహారెడ్డి, అటు విజయరామారావు, ఇటు హరీష్ రావు, ఇటు సుదర్శన్ రావు, నేను కపిల్ అని ఉంటుండే, రఘునందన్ ఏదని ఉంటుండే. వాళ్ళు లేవడితే సోనియా గాంధీ తెలంగాణ ఇస్తున్నది, తెలంగాణ ఇచ్చినాక ఏం చేయాలంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా చెప్పారు. ఏం చెప్పారంటే ఈ నైజాం భూములు ఉన్నాయి అమ్ముకోవాలని ఒక ఆయన నారాయణ కాలేజీ, శ్రీ చైతన్య కాలేజీలో పంపించాలి, మన వాళ్ళకి ఇవ్వాలని ఒక ఆయన లీడర్లు. అంటే అట్లా కాదు, ఫస్ట్ ఒక సర్వే చేయించాలి, కుటుంబ సర్వే చేయించాలి. కుటుంబ సర్వే చేయించేసి ఫస్ట్ మన రైతులకు వాటర్ రావాలి, వాటర్ వచ్చినాక విద్య, ఇవన్నీ కావాలని చెప్పి చెప్తుంటే అదే వాస్తవే అని చెప్పేసి మేము అనుకునేది. ఏమన్నది? వాటర్ కావాలి ఫస్ట్, వాటర్. అటు కృష్ణ, ఇటు గోదావరి, ఇటు కృష్ణ ఉన్నది కదా, అక్కడి నుంచి వాటర్ రావాలి, డ్యాములు కట్టాలి, రైతులకు ఇట్లా చేయాలని చెప్పేసి చెప్పిందన్నమాట. అదొకటి బాగా నచ్చింది నాకు. మాకు ఇప్పుడు కొత్త వాళ్ళకు పార్టీలలో ఛాయిస్లు ఇచ్చారు, మాకు ఇవ్వలేదని బాధ. ఇప్పుడు నమ్మకం ఉందా మరి? అంటే మీరే ఒక్కరే మిగిలిన ఇంకా చాలా మంది ఉన్నారు, ఇట్లా 10,000 మంది ఉంటారు. హైదరాబాద్ చుట్టూ చెప్తే ఒక 30-40 మంది ఉంటారు. హైదరాబాద్లోనే 30-40? హైదరాబాద్ చుట్టూ మీ లెక్కన కోటి రూపాయలు. అన్న ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉన్నాడు, మన్నె గోవర్ధన్, సతీష్ రెడ్డి, మన్నె గోవర్ధను, ఒక శివకుమార్ అని చనిపోయిండు. ఇది మంచిగా శివకుమార్ అని చనిపోయిండు పోయి కార్పొరేషన్ ఎలక్షన్లో. ఆ కుటుంబాన్ని పోయి ఆదుకోలే, గవర్నమెంట్ ఉంది అప్పుడు, గవర్నమెంట్ పోయింది. ఆయన రోజు భవన్కు నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి ఇల్లు దగ్గరనే, మళ్ళా ఆటోలో పోతుండే, రోజు భవన్ కాడ ఉద్యోగానికి పోయినట్టే. ఆయన చనిపోతే ఆ కుటుంబానికి అడిగి పోలేరు ఇల్లు. రామచంద్ర అని ఉంటాడు, ఎస్సీ క్యాండిడేట్, ఆయన మీదనే కేసు పెట్టారు, ఉద్యమకారుల మీద కేసు పెట్టించారు అక్కడ ఉన్న లోకల్ కార్పొరేటర్. మరి అప్పుడు కేటీఆర్ వచ్చి కాపాడలేదా?
అడుగురు రామచంద్రను పోయి అడుగు జూబ్లీహిల్స్లో ఇప్పుడు తిరుగుతుంటాడు. ఇంకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాయి ఆయన. పాపం కేసు పెట్టినా కూడా కేసు పెట్టిర్రు, కొట్టిర్రు. ఎమ్మెల్యే ఎవరు ఉండే అప్పుడు? ఈయన గోపినాథ్. మరి గోపినాథ్ అరే ఈయన ఉద్యమకారుడు కాదు కాబట్టి ఆయన ఉద్యమకారుడు ఆ ప్రేమ లేదు. ఉద్యమకారులు అయితేనేమో ఉద్యమకారులు చూసేయలేదు. వారిని మాట తెల్ల బట్టలు వేసుకుంటా పర్సనల్ కారు ఉందా కాదు. నాకు తెలిసి ఏ ఉద్యమంలో కూడా ఏ ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఇంతగానో ఎక్కువ మంది మోసపోయిన ఉద్యమం ఏదైనా ఉందంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే అనుకుంటున్నా. అంతేనా? అదే కమ్యూనిస్ట్ ఉద్యమంలో కూడా ఇంతమంది మోసపోలేరు. కమ్యూనిస్టుల వాడు ఉన్నోడైనా లేడైనా పార్టీకి పనిచేసిన చూసి మనకి రాష్ట్ర కార్యదర్శి ఇస్తాడు. వాడు బస్సులో వచ్చినా కూడా మనకి రాష్ట్ర కార్యదర్శి ఇస్తారు. వాడు కార్లో వచ్చితే ఇయ్యరు. ఆంధ్ర పార్టీ పెడతారని నడుస్తుంది కమ్యూనిస్ట్ పార్టీలో. అట్లా ఉండాలి. మరి ఇక్కడ లేదు, ఇక్కడ లేదు. కొన్ని నాకు తెలిసి మీరే 30-40 అంటారు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే కొన్ని వేల మంది వెళ్తారు. ఇప్పుడు జిట్టా బాలకృష్ణ అన్న కూడా ఖర్చు పెట్టినా తెలంగాణ ధూమ్ధామ్ మొత్తం ఆయనే. అప్పట్లో కాలేజ్ గ్రౌండ్ లో అప్పట్లో మస్తు ఖర్చు అయింది. ఖర్చు పెట్టిండు. 100 రకాల ఫుడ్, కళాకారులు, డప్పులు, డూమ్డామ్, లైటింగు, కెమెరాలు, ప్రెస్, మీడియా, కుర్చీలు. 3 రోజులు 4 రోజులు ఆయన చచ్చిపోతే కూడా పోలే. కేసీఆర్ పోలే. అసలు మీకు ఇవన్నీ చూస్తున్నప్పుడు మీకు అన్నీ అంటే తగలేదంటే అరే ఇట్లా చేస్తుంది. ఆయన చెరుకు సుధాకర్ అన్నకు పాపం ఆయనకు పీడీ యాక్ట్ పెట్టి జైలు పోయినా కూడా మళ్ళీ పిలిపించుకోవచ్చు కదా. ఏముంది మనోడే పిలిపించుకోవచ్చు. ఇవ్వాలి. కర్ణ ప్రభాకర్ అయితే ఆయన కూడా ఇంకేమి ఇవ్వాలి ఇప్పటిదాకా. ఒకసారి ఎమ్మెల్సీ ఇచ్చారా? ఈయన రాముల నాయక్ అన్న, తర్వాత రవీంద్ర నాయక్ అన్న. ఇప్పుడు బంజారా గాంధీ రవీంద్ర నాయక్ అన్న కూడా బాగా అవమానించారట. నిజమేనా? ఆయన మన్ను కూడా పోసిండు ఆ తెలంగాణ. ఆయన కూడా ఉపయోగపడ్డాడు అన్న. పార్టీకి పనిచేసిండా రవీంద్ర నాయక్ అన్న? రాముల నాయక్ అన్న ఆలయ నరేంద్ర అన్న మీరు మనిషి ఆయన కూడా పార్టీ పనిచేసిండు. కాకపోతే ఆడ ఇక జగ్గారెడ్డి వచ్చినాక ఈయన కొంచెం పెద్ద మనిషి అయిపోయిండు, వెళ్ళిపోయిండు. జగ్గారెడ్డి అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయిపోయిండు. ఆయన శిష్యుడే కదా జగ్గారెడ్డి. నరేంద్రబాయ్ సార్. అవునా? ఆయన లేకపోతే ఈయన కదా. అట్లా ఫస్ట్ మున్సిపల్ చైర్మన్ ఉండే సంగారెడ్డికి. ఇక అప్పటిదాకా కటింగ్ ఉంటుండే. తర్వాత కటింగ్ పెంచడం, వెరైటీగా అవపడటం చేసుకొని ఆయన డౌన్ కాగానే ఈయన ఎమ్మెల్యే టికెట్ గెలిచినాక వాళ్ళ రాజశేఖర రెడ్డి కాడికి పోయి కాంప్రమైజ్ అయిపోయి చాలా మంది బెంగటీలు చచ్చిపోయారని కూడా చెప్పారు నాకు ఫోన్లో. మీరు అంటే ఇట్లా ఎవరెవరు అంటారు అందదా? కేసీఆర్ గారికి ముందు జిట్టా బాలకృష్ణ అన్న కూడా బెంగటలు ఉండే, అంటే చాలా నష్టపోయిన జీవితంలో. కేసీఆర్ గారికి మాధవరావు సుదర్శన్ రావు అని కుక్కడపల్లి ఉంటుండే. మాజీ మినిస్టర్ రామచంద్రరావు కొడుకు. అన్నని అడుగు చెప్తాడు, రాజన్న అడుగు చెప్తాడు. ఆయన ఉంటుండే. కేసీఆర్ బయటికి పోవాలంటే ఆయన బండి ముందర ఉండాలి. కేసీఆర్ బయటకి ఎక్కువ బయటికి పోవాలంటే ఆయన బండి ముందర ఉంటేనే కేసీఆర్ వెళ్ళాలి. అటువంటి వ్యక్తికి ఒకసారి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు, ఒకసారి ఎమ్మెల్యే ఇచ్చిండు. తర్వాత పక్కకు పెట్టిండు. పక్కకు పెడితే మంచి ఉద్యమం టైంలో పక్కకు పెట్టేసి ఆయనకు అవమానపడాడు. బయటకు వెళ్ళలేడు, కుగిపోయాడు. కరోనా టైంలో చనిపోయాడు. అదే అదే కొంచెం కేటీఆర్ వచ్చిపోయాక తెల్లారి హాస్పిటల్కి పోయి ఏఏజీ హాస్పిటల్కి తెల్లారి 2 రోజులు చనిపోయాడు. అట్లా ఎంతో మంది బెంగటీలు అంటారు. చెరుకు ముత్యంరెడ్డి సార్ కూడా బాగా బెంగటీలు ఉన్నట్ట. వీళ్ళు అంటే అపాయింట్మెంట్ ఇస్తలేరు అది హాస్టల్ చాలా మంది ఉన్నారు. నాయన నరసింహారెడ్డి కూడా సరే ఆయనకు ఒక హోమ్ మినిస్టర్ ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా చివరిలో చాలా బాధపడ్డాట. కేసీఆర్ని ఒకసారి చూడాలి, టైం ఇవ్వను అంటే ఆయనకు కూడా అయ్యలేదని అంటారు. నేను ఒకసారి పోయినా, ఒకసారి ట్రాన్స్ఫర్ అంటే పోయినా అలా బాబా మొదలు కడుక్కుపోయి నాకు తెలియదు అన్నాడా? నాయన నరసింహారెడ్డి అన్నాడా? నాకు తెలియదు అంటే డమ్మీ ఉంచిర్రా అంతే కదా? నడుక్కుపోయి నాకు తెలియదు అని అన్నాడు. పెద్ద మనిషి నువ్వు నీతో పని చేసిన నేను ఏ ట్రాన్స్ఫర్ ఏపీవా అంటే నాకు తెలియదు రా భయ్. వాళ్ళు నడుక్కుపోవాలి అంటే వాళ్ళ పెత్తనేమన్నాడు ఇండైరెక్ట్గా. వాళ్ళేమో తలుపులు వేసుకుంటూ తలుపులు తీస్తలేరు. నేను ఏం చేయాలి?
ఉద్యమంలో మాత్రం హరీష్ రావు ఉన్నాడు మీతో, కేసీఆర్ ఉన్నాడు. హరీష్ రావు ఎలక్షన్లోనే నాకు ఇది అయింది కాలుకు. ఎప్పుడు ఏ సంవత్సరం అందా ఉద్యమం? అప్పుడేనా? 6 అనుకుంటా. కాలుకు ఎట్లా అయింది అన్నది మళ్ళీ సరే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రచారం వీరు బై ఎలక్షన్స్ వచ్చినాయి. బై ఎలక్షన్స్ వస్తే చంద్రబాబు నాయుడు తెలంగాణలో ప్రచారం చేస్తానికి వస్తుండు. సిద్దిపేటకు పోవాలి. సిద్దిపేట పోవాలంటే ఎట్లా పోవాలి? రామాయంపేట మీదుగా పోవాలి. ఆడ పోతిరెడ్డిపల్లి చౌరస్తా వస్తుంటారు. ఆ చౌరస్తాలో ఆడ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు మేము మాట్లాడనియొద్దు. చంద్రబాబు నాయుడు బట్టి మైనంపల్లి హనుమంతరావు గ్యాంగ్. మరి ఇప్పుడు ఆయననే మళ్ళీ అలా పార్టీలోకి పోయి ఎమ్మెల్యే అయ్యిండు కదా? ఎమ్మెల్యే అయ్యిండు. మీరేమో అటు సైడ్ ఉన్నాడు ఎమ్మెల్యే అండి, ఇటు సైడ్ ఉన్నాడు రోడ్ల మీద ఉన్నాడు. అమ్మ హరిశాలు సెలవునా ఏమైంది ఆ రోజు చెప్పండి. అయితే మేము రాళ్ళు తీసుకుని వేస్తున్నాం. ఆంధ్ర వాళ్ళకి గోబ్యాక్, ఆంధ్ర వాళ్ళకి గోబ్యాక్. చంద్రబాబు నాయుడు తెలంగాణ తిరగొద్దని స్లోగన్స్. ఆయన అట్నే మాట్లాడుతున్నాడు. అక్కడ ఊర్లో రోడ్ వేస్తుంది ఒక రాళ్ళ కుప్ప పెట్టి కంకర అది తీసుకొని రాజేష్, నేను, కర్ణ ప్రభాకరు అందరూ చేసినాం. వేస్తే పోలీసులకు బాగా దెబ్బ తాకింది. దెబ్బ తాకితే అప్పుడు మైనంపల్లి హనుమంతరావు మనుషులు మా మీద అటాక్ చేసారు. అయినా సరే మేము మొదలే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు చంద్రబాబు. ఈ దెబ్బ కాలుకు రక్తం వెళ్తుంటే కూడా మీకు ఎట్లా తాకింది దెబ్బ? మరి మీరే వాళ్ళ మీద వేసారు కదా? పోలీసు వాళ్ళు మా మీద రబ్బర్ బుల్లెట్స్ వేసారు కదా. మీరు రాళ్ళు వేసినందుకు మీ మీద రబ్బర్ బుల్లెట్ వేస్తే తాకిందిరా? రబ్బర్ గోల్ తాకింది. అయితే మళ్ళా దానికి ఖర్చు కట్టి మళ్ళా వేరే రోడ్లో పోయి మళ్ళీ ఇంకొక ఆడ కూడా సిద్దిపేటలో మాట్లాడుతుంటే మళ్ళీ కూడా ఆడ మాట్లాడియలే. ఆ దెబ్బ తగిలినాక కూడా వేరు ఉడుకు రక్తమేమో ఇప్పుడు. అమ్మ కాదన్నా, మరి ఇంత మోసగాళ్ళు హరీష్ రావుకు కానీ కేసీఆర్ కానీ నీకు ఎందుకు అంత చేయాలనిపించింది? ఏమయ్యలేరు. ఇక మా దగ్గర ఏమైందంటే నేను ఇప్పుడు నీకు మోసం అయితే నీకు అన్యాయం జరిగిందా? మాకు జరిగింది. మాకు కుత్బులాపూరు, కుక్కట్పల్లి, శేర్లింగపల్లి ఈ 3 ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. మొత్తం టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు వాళ్ళ వర్గానే చూసుకోరు తప్ప వీళ్ళంతా డబ్బు చేసేసారు. ఇప్పుడు వీళ్ళు ఒక్కనే కాదు హైదరాబాద్లో కాదు. ఇప్పుడు మీకు ఇప్పుడు కానీ అనిపిస్తుందా మేము ఫుల్ గోస్మాయిల్ నియోజకవర్గం నుంచి ఆర్మీ మహేందర్ అని అంటాడు. ఆయన జీవితం మొత్తం కేసీఆర్ అంటే కోసుకుంటాడు. ఇప్పుడు కూడా అయినా ఇంకేం జరగలేదు. అప్పటి సంది అదే నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇస్తారు, వాడుకుంటారు. ఇప్పుడు మనం నిజంగానే జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో దేవుడా హరీష్ రావు కేటీఆర్ వస్తున్నాడు. ఎవరైతే నష్టపోయారో ఇప్పుడు భద్రన్న లాగా మాచర్ల భద్రన్న ₹1 కోటి దాకా దాదాపు 20 ఏళ్ళల్లో బీఆర్ఎస్ పార్టీకి ఖర్చు పెట్టిండు. ఇట్లా ఎంతమంది ఉన్నారో అంతమంది రండి. మాగంటి సునీత గారు ఎన్నడూ కూడా జై తెలంగాణ అనలేదని నేను అనట్లేదు, అంటున్నాడు. అంతే కదా? ఇప్పుడు ఆ జై తెలంగాణ అననామె కోసము అసలు ఏడుస్తుర్రు. మీరు అన్న శంకర్ గౌడన చచ్చిపోతే వీళ్ళు ఒక్క కంట నీరు తీయలే, రాలే చూడడానికి కూడా రాలే. కానీ జై తెలంగాణ అనని తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన మాగంటి గోపినాథ్ చచ్చిపోతే అసలు హరీష్ రావు కళ్ళ నిండా నీళ్లు తీస్తున్నాడు, కేటీఆర్ ఏడుస్తున్నాడు, అసలు తలసాని శ్రీనివాస్ యాదవ్ ఏడుస్తున్నాడు. కొండ లక్ష్మణ్ బాబూజీ చచ్చిపోయినప్పుడు కూడా కేసీఆర్ రాలే, ఇల్లు ఇచ్చింది కదా పార్టీ ఇల్లు. మరి ఆయన గురించి చెప్తలే కొండ లక్ష్మణ్ బాబూజీ గురించి చూసిరా మీరు దగ్గర నుంచి ఎప్పుడన్నా? మంచోడు పాత ఆఫీస్ రోడ్ నెంబరు 10లో పాత ఆఫీస్ నుంచి నేను. గద్దరన్నకు లాస్ట్ టైంలో వీళ్ళ దగ్గర అయ్యారు. సరే మొత్తం తెలంగాణ ఉద్యమానికి బాగా పనిచేసినాడుగా, ఎందుకు ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చిరా? నాకు తెలిసి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఆయన కూడా కుంగిపోయి ఉంటాడు. మనం గోషి గొంగడేసుకున్నా, నాకు బుల్లెట్లు ఉన్నాయి కడుపులా, తెలంగాణ కోసమే నేను ఆడినా పాడినా ఎగిరినా ఇంతమంది తయారు చేసిన, అయినా పోయి గేట్ కాడ నిలబడాల్సిన పరిస్థితి అనేది మీకు చూసినప్పుడు కూడా విజువల్ ఒక ఉద్యమకారుడుగా బాధ అనిపించలేదన్నా? అనిపిస్తుంది. కాదు, ఇంతమంది చచ్చిపోయి ఈవెన్ గద్దరన్న చచ్చిపోయినప్పుడు కూడా ఒక కంటిని రాలి హరీష్ రావుకి వెళ్ళి. కానీ తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన గోపీనాథ్ చనిపోతే కూడా ఏడుస్తున్నా వీళ్ళు. అంటే ఏందంటావు? నీకు ఏమనిపిస్తుంది? యాటిట్యూడ్ చూస్తే ఏమనిపిస్తుంది?
అసలు ఆడ ఆయన వాళ్ళకి ఇచ్చేది కాదు అది అసలు టికెటే వాళ్ళకు మన ఇప్పుడు కాదన్న ఇప్పటికైనా ఇప్పుడు 3 సార్లు ఇచ్చిరన్న ఇంకా 4వ సారి ఇచ్చడం అవసరం అంటారా? వీళ్ళే అన్నారు గతంలో కొన్ని ఎలక్షన్లలో మీరు సానుభూతిని చూసి మీకు ఇష్టం ఉంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు కదా అని వీళ్ళే అన్నారు. అక్కడ పాలేరుకి వెళ్ళి నారాయణఖేడ్కి వెళ్ళి అక్కడ కూడా అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి చనిపోయినప్పుడు మైపాల్ రెడ్డిని పెట్టండి. పెడితే మీకు సానుభూతి ఉంటే నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి గౌరవించుకోవచ్చు కదా, గిన్నెలు ఎందుకు నిలబెడుతున్నారు అని అన్నారు వాళ్ళే. తప్పకర ఇప్పుడు రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు కూడా అన్నారన్న వీళ్ళే, అనవసరంగా పెద్ద ఆవిడకి ఇబ్బంది పెడుతురు, నామినేటెడ్ పోస్ట్ ఇవ్వచ్చు కదా, సానుభూతి చూపిస్తారు, ఇది తప్పు, వీళ్ళు దొంగలు, అట్లా ఒక లేడీని సెంటిమెంట్ వాడుకుంటారు అని కేటీఆర్ అన్న మాటలు ఉన్నాయి. మీరు వినలేదా? గుర్తించాలంటే నామినేటెడ్ పోస్ట్ ఇవ్వాలా, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న వాళ్ళకు ఇంత సపోర్ట్ చేస్తే మంచిగా ఉంటుందా? డబ్బులు అడుగుతలేదు అని మీరు కాదన్నా, భద్రన్న కాదు, చాలామంది భద్రన్న కంటే ఎంతో ఒకసారి ఇల్లు నడుస్తుందేమో నడవని వాళ్ళు కూడా ఉన్నారు కదా. తెలంగాణ ఫోరం ఒకటి పెట్టాలి. తెలంగాణలో వీళ్ళని స్వతంత్ర సమరయోధులు, తెలంగాణ సమరయోధులుగా గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళ పిల్లలకు విద్య వైద్యం అందించినట్టు చేస్తే బాగుంటుందని నా ఆలోచన. మరి వాళ్ళు 10 ఏళ్ళు ఉన్నప్పుడు అయిపోయింది అది, ఇప్పుడు గవర్నమెంట్ లేదు. నేను అనేది ఏంటంటే అన్న, సరే ఇలా ఇప్పుడు మీ ఉద్యమకారులలో ఒక 2-3 రకాలు చేయొచ్చు అన్న. బాగా కష్టపడ్డోళ్ళు, కొంచెం నార్మల్గా కష్టపడ్డోళ్ళు, అంటే ఏవరేజ్గా కొంచెం తక్కువ కష్టపడ్డోళ్ళు, ఇట్లా 3 రకాలు అనుకుందాం. ఇప్పుడు ఈ బాగా కష్టపడ్డోళ్ళకైతే ఒకవేళ నిజంగా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుందాం, అంటే అప్పుడు డబ్బు పెట్టి పెట్టుబడులు పెట్టి ఇప్పుడు కొంచెం తక్కువ బతికేటోళ్ళు ఉన్నారు అనుకుందాం, వాళ్ళు పార్టీ పరంగా అయినా చేయొచ్చుగా, తప్పేముంది అంటున్నా నేను. చేయొచ్చు. ఇప్పుడు వాళ్ళు తీసుకోనంటే అది ఆ తర్వాత విషయం. ఒక 1000 మంది నన్ను అట్లీస్ట్ ఒక 1000 మంది నన్ను గుర్తించి అవమానపరచకపోతే చాలా పైసలు తీయకపోతే పర్వాలేదు. అంతేనా? సరే అన్న, రైట్, థ్యాంక్ యూ. ఇదండి అన్న, ఇప్పటికీ బీఆర్ఎస్లో ఇప్పుడు జగదగిరి గుట్టలో అది ఏందన్నా పోస్ట్ మీది, ఇప్పుడు ప్రజెంట్ పోస్ట్ చెప్పండి. బీఆర్ఎస్ అసిస్టెంట్ రాష్ట్ర కార్యదర్శి ఇప్పటికి కూడా, ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్, అది అట్లనే కంటిన్యూ అవుతుంది. ఇదండి సంచలన ఇంటర్వ్యూ. ఇప్పటికన్నా బీఆర్ఎస్ పార్టీ కనీసం ఓడిపోయిన తర్వాత మీలో ఒక మేధోమదనం జరిగి పంచభూతాలు కూడా క్షమించవు, ఎందుకంటే వాళ్ళ కన్నీరు మంచిది కాదు. మీ దగ్గర ఉన్న దాంట్లో ఉద్యమకారులకు ఎస్పెషల్గా మీ టీఆర్ఎస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, బీఆర్ఎస్కి చేసిన వాళ్ళకి చేస్తే చేయండి, లేకపోతే లేదు, కానీ టీఆర్ఎస్కి చేసిన వాళ్ళు 2014 వరకు మాత్రం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకు మాత్రం గుర్తింపు కావాలనుకుంటారో గుర్తింపు, పదవులు కావాలనుకుంటారు, నామినేటెడ్ పోస్టులు కావాలంటే నామినేటెడ్ పోస్టులు, ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది ఉంటే ఆర్థికంగా, లేదంటే ఎవరికైనా వైద్యం అవసరం ఉంటే వైద్యము, కొందరు కాలు ఇరిగిపోయిన వాళ్ళు ఉంటారన్నా, లేదంటే ఎవరికో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉంటారు, ఆపరేషన్లు అవసరం ఉంటాయి, వైద్య ఖర్చుల నిమిత్తం ఇస్తే పోయేదేముంది, వాళ్ళ దగ్గర ఇప్పుడు లెక్కలేనంత ఉంది కదా అంటారా నేను. అవి సభ్యత పైసలు ఉన్నాయి కదా, సభ్యత పైసలు ఉన్నాయి కదా, దాంట్లో కూడా వైద్యానికి పెట్టవచ్చు. ఇంకోటి అన్న, ఇప్పుడు కేసీఆర్ అప్పట్లో కూలి చేస్తేనే ₹1 కోటి వచ్చినాయి. నేనేమంటున్నాను, ఇప్పుడు కూడా వీలైతే తెలంగాణ ఉద్యమకారులు, నష్టపోయిన తెలంగాణ ఉద్యమకారులు, అన్యాయానికి గురి కాబడ్డ ఉద్యమకారులు, ఎటువంటి పదవులు పొందని ఉద్యమకారులు, గౌరవం పొందని ఉద్యమకారులు, ఎవరికైతే సమయం ఇయ్యలేవో అట్లాంటి ఉద్యమకారుల కోసం వారం రోజులు కూలి చేసి వస్తే 7 కోట్లు వస్తాయి, రోజుకు ₹1 కోటి వస్తే 7 కోట్లు వస్తాయి. ఈ 7 కోట్లతో హైదరాబాద్లో ఉండే ఒక 30 మందిని సెట్ చేయొచ్చు. అట్లా నెలకొక వారం రోజులు కేసీఆర్ గారు కూలి చేసి అయినా సరే ఉద్యమకారులను గుర్తు తెచ్చుకొని ఒక లిస్టు రాసుకొని కనీసం టాప్ ఒక 1000 మందినన్నా గుర్తించాలి. అది కూడా మీ టీఆర్ఎస్కి పనిచేసిన వాళ్ళనే గుర్తించాలా అంటున్నా. కూలి ఇప్పుడు కేసీఆర్ కూలి చేయొచ్చు, హరీష్ రావు కూలి చేయొచ్చు, కేటీఆర్ కూలి చేయొచ్చు, మనసుంటే మార్గం ఉంటుందా ఉండదన్న. ఇప్పటికైనా చేస్తే వీళ్ళలో ఉన్న ఒక ఆ బాధ తగ్గదా? అరే మా సారు, మా కేసీఆర్ సార్ మా కోసం కూలి చేసిండు, మా కోసం 10 లక్షలు ఇవ్వచ్చు, 20 లక్షలు ఇవ్వచ్చు, 30 లక్షలు ఇవ్వచ్చు, 50 లక్షలు ఇవ్వచ్చు. అంటే ఎక్కువ చేసిన వాళ్ళకి కొంత ఎక్కువ, కొంచెం తక్కువ ఖర్చు పెట్టిన వాళ్ళు, ఎస్పెషల్గా పెట్టుబడులు పెట్టిన వాళ్ళు, కుటుంబాలను వదిలేసి ఉద్యమాలు చేసిన వాళ్ళు, మీలాగా బెయిల్ ఇప్పించిన వాళ్ళు అన్న, డబ్బు ఎవరికి చేదు కాదన్న, ఉన్నోడు ఇస్తే తీసుకోవాలి, లేనోడు కడుపు కొడితే తప్పు కదా. ఇప్పుడు మీకైనా ఎట్లుంటుందంటే ఉద్యమకారులకు పెద్దసారు మా కోసం కూలి చేసి పిలిచి భోజనం పెట్టి, ఇగో మాచర్ల భద్రన్న నేను ఏం చేయలేకపోయినా, నువ్వు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు, ఇగో 30 లక్షలు ఉంచుకో, 20 లక్షలు ఉంచుకో, నీ దగ్గర పెట్టుకో, మళ్ళీ ఏదైనా కష్టం ఉంటే నాకు చెప్పు, ఇగో పలానా యశోద హాస్పిటల్ మనదే, నువ్వు ఎనీ టైం నీ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్తే నువ్వు నాదో కార్డు ఇస్తున్నా,
కేసీఆర్ కార్డు. ఈ కార్డు చూపిస్తే ఇక నీకు ఏదైనా వైద్యం ఉంటే నీ కుటుంబ సభ్యులందరికి ఫ్రీ. ఏటీఎం కార్డులో ఒక కార్డు అన్న, ఇప్పుడు మేము మెట్రో ఎక్కుతాం, ఒక కార్డు ఉంటుంది, స్వైప్ చేస్తే నువ్వు మెట్రోలో పోవచ్చు. నేను అనేది ఏంటంటే ఓ ప్రభుత్వం వచ్చి ఇచ్చే బదులు 1000 మందికి సాయం చేసే పొజిషన్లో కేసీఆర్ గారు లేరా అన్న? ఆయన చెప్తున్నారా? ఉన్నారు. నువ్వు యశోద్ హాస్పిటల్కి ఒక 100 మందిని అలాట్ చేయి, ఇంకొక అపోలో హాస్పిటల్కి ఒక 100 మందిని అలాట్ చేయి, రాంబో హాస్పిటల్కి ఒక 100 మంది చేయి. ఫోరం పెట్టి తెలంగాణ ఉద్యమకారులు గుర్తింపిస్తే చాలు. అదే అన్న, ఇప్పుడు స్వతంత్ర సమరయోధులకు గుర్తింపించి వాళ్ళకి ఇస్తారు. మా పార్టీ తరఫున అన్నీ చూసుకుంటామని చెప్పు. వీళ్ళు మా అంటే ఇప్పుడు 50-60కి వచ్చిరన్న అంతా, ఇంకో 20 ఏళ్ళ కంటే ఎక్కువ బతకరు. నువ్వు ఎంత ఇచ్చిన 20 ఏళ్ళే కదా, ఇస్తే పోయేదేముంది? వాళ్ళ కుటుంబ సభ్యులకు ఒక 20 ఏళ్ళు వాళ్ళు బతుకున్న రోజులు ఉద్యమకారులు బతుకు. ఇప్పటికన్నా దానివల్ల ఏమైందంటన్నా, కొంచెం మనం చేసిన పాపం అన్న తగ్గి పుణ్యంగా, ఇది పుణ్య కార్యక్రమం కదా, వీళ్ళందరూ కూడా అంటే ఆనందంతో ఉంటారు. ఆనందంతో ఉన్నప్పుడు ఆశీర్వదిస్తారు. అరే చల్లగుండా, ఆయన కడుపు చల్లగుండా అన్నది ఎట్లుంటుంది, వాడి ఇంట్లో మనవాడు అన్నది ఎట్లుంటుంది. అంటే నేను అనేది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఇచ్చే పొజిషన్లు ఉన్నారు. ఒకవేళ చేతి నుంచి ఇవ్వకపోతే కూలీ పని చేసైనా సరే, ఎట్లయితే తెలంగాణ ఉద్యమంలో కూలీ చేస్తే కేసీఆర్ చేస్తే అన్న అప్పుడు 1 కోటి రూపాయలు వచ్చినాయి కదా, ఆయన కూలీ చేస్తే ఈరోజు ఒక్కరోజే 10 కోట్లు రాకపోతే నన్ను అడగండి. 10 రోజులు చేస్తే 100 కోట్లు వస్తాయి. ఇంకా నేను చెప్తున్నా 10 కూడా కాదన్న, ఆయన ఒక్కనాడు కూలి చేస్తే 100 కోట్లు కూడా వస్తాయి. అంటే అంత కెపాసిటీ ఉన్నాడు. ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఉంటారు, ఆయన అభిమానులు, డబ్బులు ఉన్నోళ్ళు ఉంటారు. మెగా కృష్ణారెడ్డి ఉన్నాడు, మైహోం రామేశ్వర్ ఉన్నాడు. నేను పలానా దగ్గర పని చేస్తున్నా, నాకు ఇయ్యండి అంటే ఖచ్చితంగా ఇస్తారని. ఎందుకను ఆయనతో ఒక ఫోటో దిగడం కోసం అని ఇస్తారు. ఫోటో దిగి ఒక డిన్నర్ చేసి లంచ్ చేసి ప్రేమగా మాట్లాడితే చాలు, 1 కోటి రూపాయలు ఇస్తానంటే ఎంతోమంది ఉన్నారు డబ్బు ఉన్న దాంట్లో. ఆ డబ్బులు తీసుకొచ్చి ఉద్యమకారులకు ఇస్తే పోయేదేముందన్న? ఇప్పటికన్నా మీలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా చెప్పాలనేది నా కోరిక. ఇప్పుడు నేను నిన్నాననుకో, నేనంటే ఊకే కేసీఆర్ అంటే నాకు ఇష్టం లేదు కాబట్టి తిడతాడు. ఇప్పుడు మీకు ఇప్పుడు నేను చెప్పిన పని ఆయన మీకోసం, అంటే మీ ఒక్కరి కోసం అంటే ఉద్యమకారుల కోసం ఒకరోజు కూలి పనో ఇంకేదో చేసి ఎంతో కొంత అన్న అంటే కొంచెం సపోర్ట్ చేసి రెస్పెక్ట్ ఇవ్వమను. నేను కేసీఆర్ని తిట్టుడు బంద్ చేస్తా, అంతే కదా. నేను తిడిదిగా నన్ను అడుగు, కానీ ఇది చేయకుండా నన్ను కేసీఆర్ని అడగద్దు అంటే నాకు ఇందుకే రగులుతుంది అన్నట్టు. ఎవరికైనా నా ముందు కళ్ళ ముందు అన్యాయం జరిగింది అనుకో, అమ్మ ఏంది ఎందుకు మళ్ళీ కారణం లేకుండా అన్యాయం చేయడం. ఇప్పుడు నువ్వేమన్నా తప్పు చేసినావా, నేను దూరం పెట్టడానికి ఏం పాపం చేసిర్రు అంటే అన్కండిషనల్గా ప్రేమించిర్రు, లవ్ చేసిర్రు. మీ కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ కేసీఆర్ని ప్రేమించిర్రు, కుటుంబ సభ్యుల కంటే ఎక్కువ ఉద్యమంలో పాల్గొన్నారు. మంచిగా ఇదండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇకనైనా కేసీఆర్ గారు మీరు టికెట్లు ఇచ్చేటప్పుడు తెలంగాణ ఉద్యమం చేసిన ఉద్యమకారులకు ఏర్పడిన ఉప ఎన్నిక రావచ్చు, లేదంటే కార్పొరేట్ ఎలక్షన్స్ రావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు రావచ్చు, అంతే కదా, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, జడ్పీటీసీ ఎలక్షన్స్ కావచ్చు. ఇకనైనా జై తెలంగాణ అన్నోడికి కానీ నై తెలంగాణ అన్నోళ్ళకి ఇవ్వద్దని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్.